ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రభువారు ఇద్దరి దొంగల మధ్యలో సిలువ శిక్ష విధించబడ్డారు. దొంగలు ఇతరులను దోచుకునేవారైతే యేసు ప్రభువారు తన ప్రాణాన్ని ప్రజల కోసం అప్పగించటానికి వచ్చారు. దొంగలైతే తీసుకుంటారు, ప్రభువారైతే ఇవ్వడానికి, ప్రేమని ఇవ్వడానికి, కృపను ప్రసాదించటానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఒక దొంగ అయితే యేసు ప్రభువారిని ఒక కోణంలో చూస్తున్నారు. నీవు క్రీస్తు అంట కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని చెప్పి ఒక అపహాస్యపు ధోరణితో ఒక దొంగ మాట్లాడుతూ ఉంటే, మరొక దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అనేటువంటి ధోరణిలో మరొక దొంగ మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరి దొంగల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనంటే, మొదటి దొంగలో అయితే పశ్చాత్తాపం కనబడటం లేదు. మొదటి దొంగలో చేసినటువంటి తప్పుకి ఒక బాధ కనిపించకుండా, ఆ మొదటి దొంగ అయితే మేము ఈ సిలువ నుంచి దిగిపోవాలి, మరలా దొంగతనాలు కంటిన్యూ చేయాలి అనేటువంటి భావన. రెండవ దొంగ అయితే ఈ సిలువ శిక్షకి మేము అర్హులమే, ఎందుకోసమంటే తప్పు చేశాం కాబట్టి శిక్షించబడటానికి అర్హులమే అనేటువంటి భావన రెండవ దొంగలో ఉంది. కాబట్టి ఆ శిక్షకు అర్హులమే, కానీ అయ్యా మేము నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకో అనేటువంటి తగ్గింపు భావాన్ని ఆ రెండవ దొంగ కనబరిచాడు. యేసు ప్రభువారు మొదటి దొంగకి రెస్పాన్స్ ఇవ్వలేదు. నెగటివ్గా మాట్లాడేటువంటి వ్యక్తులకి ఎంతగా దూరంగా ఉంటే అంత మంచిది, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. కానీ రెండవ దొంగ తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, రెండవ దొంగలో పశ్చాత్తాపం ఉంది కాబట్టి, రెండవ దొంగలో విరిగి నలిగినటువంటి మనస్సు ఉంది కాబట్టి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నేడే, ఈరోజే నీవు పశ్చాత్తాపపడ్డావు కాబట్టి, ఈరోజే నీ యొక్క హృదయము నలగబడింది కాబట్టి, ఈరోజే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరలోక రాజ్యములో ముందు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలము పరదైసు. ఆ పరదైసులో నీవు నాతో కూడా ఉంటావు, నాతో కూడా నివసిస్తావు అనేటువంటి ఒక ధైర్యాన్ని యేసు ప్రభువారు రెండవ దొంగకిచ్చారు. కాబట్టి మనలో ఉండాల్సింది అహంకారం కాదు, మనలో ఉండాల్సింది లేనిపోని మాటలు కాదు, కానీ మనలో ఉండాల్సింది పశ్చాత్తాపము, విరిగి నలిగినటువంటి మనసు ఉంటే మనము కూడా పరదైసులో చేర్చబడతాం.